హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్. రోట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న జీలకర్రలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి దంచుకోవాలి. మిరియాలు నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు సాల్ట్, పసుపు వేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత బాయిల్డ్ రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, బిర్యానీకి మించిన టేస్ట్తో త్వరగా అయిపోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం